తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నాత్ బుధాదిత్య యోగం, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, అలాగే 12వ స్థానమునందు ఈ యొక్క గురు శుక్రుల యొక్క కలయిక. ఈ వారంలో వాస్తవంగా కర్కాటక రాశి వారికి సంబంధించి ఏవైనా సరే బలీయమైనటువంటి వాతావరణంలో కూడా ఉండడము, విశేషమైనటువంటి కార్యక్రమాలు, విశేషమైనటువంటి పనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడము, అత్యంత లేత వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు అంటే చాలా ఇష్టము, ప్రశాంతమైన వాతావరణంలో నివసించడము, అలాగే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో సంచరించడము చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరి రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి మనస్సంబంధిత కారకులు కాబట్టి మనస్సు ఆనందంగా ఉంచాలన్నా వీరే కారణం, అలాగే ఏదైనా సరే మనస్సును బాధపెట్టాలన్నా వీరే కారణమవుతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ప్రశాంతంగా ఉండటానికి ముత్యాల దండను మెడలో ధరించండి, లేదా ముత్యం ఉంగరాన్ని లేదా ముత్యం లాకెట్ని మెడలో ధరించండి. దాని వలన విశేషంగా మీకు సత్ఫలితాలు పొందవచ్చు. ద్వితీయంలో కేతువు లాభంలో ఉండడం వలన మీకు ఆస్తులకు సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. అలాగే ద్వితీయంలో కేతువు ఎప్పుడైతే వక్రగతి లేకుండా ఉంటాడో మీరు ఏవైనా సరే మర్చిపోయినవి కూడా గుర్తు తెచ్చుకొని మరి దానికి మీద ఏవైనా లాభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ, ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని పఠనం చేయడం కానీ, ఆవు నెయ్యితో నిత్యము దీపారాధన ఇంట్లో లేదా దేవాలయంలో చేయడం వల్ల, అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దేవాలయంలో ఈ యొక్క దీపారాధన చేయడం వలన, గో సేవ చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక వీరు ఏవైనా దానం చేయవలసి వస్తే బియ్యము ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు దానం ఇవ్వడం వీరికి మంచి సత్ఫలితాలు పొందవచ్చు.